వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో మర్చిపోదగ్గ సినిమాల్లో ఒకటి, ఆయన కెరీర్ లోని అతిపెద్ద డిజాస్టర్ లో ఒకటి థియేట్రికల్ గా ఉస్తాద్ భగత్ సింగ్. మరి ఆ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రావడానికి రెడీ అవుతుంది. 16వ తేదీ ఏప్రిల్ 16న ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. నిజానికి ఏప్రిల్ 23వ తేదీ మొదట ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయాలని చెప్పేసి అనుకున్నారు. మళ్ళీ ఎందుకనో ఒక వారం రోజులు ముందుకు జరిపేశారు. అంటే ఇంకొక వారం లేటుగా దాన్ని విడుదల చేయడం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదు అని చెప్పేసి నెట్ఫ్లిక్స్ వాళ్ళ యాజమాన్య నిర్వాహకులు భావించినట్లుగా ప్రచారం అయితే జరుగుతూ ఉంది. సో థియేట్రికల్ గా ఈ సినిమాకి ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చిందో, ఎలాంటి కలెక్షన్లు వచ్చాయో మనందరికీ తెలిసిందే. ఆయన అంటే ఏదైతే ప్రీ బిజినెస్ జరిగిందో అందులో కేవలం 50% లోపే రికవరీ అయ్యి అతిపెద్ద డిజాస్టర్ గా ఆయన కెరీర్లోనే ఈ సినిమా నమోదైందని చెప్పేసి ట్రేడ్ నిపుణులు చెప్తున్నటువంటి మాట. మరి ఫీడ్బ్యాక్ కూడా అలాగే వచ్చింది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాని మనసు పెట్టి చెయ్యలేదు, ఆయన పర్ఫార్మెన్స్ కూడా ఆ క్యారెక్టర్ లో కూడా అప్ టు ద మార్క్ లేదు, ఏదో అలా వచ్చి చేసుకుని వెళ్ళిపోయారు, సీరియస్ గా ఆ పాత్రను చెయ్యలేదు అనేటువంటి ఫీడ్బ్యాక్ ఎక్కువగా వచ్చింది. హరీష్ శంకర్ డైరెక్షన్ పట్ల కూడా చాలా మంది పెదవి విరిచారు. కొన్ని సన్నివేశాలను కలిపి ఒక సినిమాగా మన ముందుకు తీసుకొచ్చారు అనేటువంటి అభిప్రాయాన్ని ఎక్కువ మంది వ్యక్తం చేశారు. థియేట్రికల్ గానే అలా ఉంటే మరి రేపు ఓటీటీలో వస్తుంది. ఓటీటీలో అంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా, అంటే మళ్ళీ కావాలంటే రివైండ్ చేసి చూసుకోవచ్చు. ఆ సీను ఏ సీన్కి ఆ సీన్కి మక్కి మొత్తం అంతా కూడా పరిశీలించి ఎలా ఉందో చెప్పేటువంటి ఒక ప్లాట్ఫామ్ ఓటీటీ. సో మన ఇళ్లలోకి వచ్చేస్తుంది. దాంతో ఈ సినిమా ఫీడ్బ్యాక్ థియేటర్లోనే అంత నెగిటివిటీ వచ్చింది, ఇక ఓటీటీలో ఎలా వస్తుంది అనేటువంటి ఆందోళన అభిమానుల్లో కూడా కనిపిస్తూ ఉంది. మరి నెట్ఫ్లిక్స్ అయితే 16వ తేదీ ఈ సినిమాని స్ట్రీమింగ్ చేయడానికి రెడీ అయిపోయింది. థియేటర్లో ఈ సినిమాను చూడని వాళ్ళు ఇళ్లలో కూర్చొని ఈ సినిమా చూడాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఆదరణ పరంగా చూసుకుంటే బాగానే ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది అనే విషయంలోనే చాలా మందికి సందేహాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ సో ఆయన ఈ సినిమా తర్వాత వెంటనే సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో చేయాల్సినటువంటి సినిమాని కూడా పక్కన పెట్టేశాడు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఆయనకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్. సో ఈ సినిమాని ఇలా చేయకుండా ఉండాల్సింది అనేటువంటి అభిప్రాయాన్ని ఎక్కువ మంది ఆయన దగ్గరికి తీసుకెళ్లారు అని చెప్పేసి తెలుస్తోంది. మరి ఓటీటీలో అందరూ కూడా రేపొద్దున ఆయన ఎవరైతే మిగతా వాళ్ళు ఉంటారో ఫ్యాన్స్ కాకుండా మిగతా హీరోల ఫ్యాన్స్ కానివ్వండి, అలాగే ఆయన రాజకీయ ప్రత్యర్థులు కానివ్వండి, ఓటీటీలోకి వచ్చాక వాళ్ళు ఈ సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని కూలంకషంగా పరిశీలించడం ఖాయం. దాని తగ్గట్లు వాళ్ళ తమ ఫీడ్బ్యాక్ ని, అది ప్రధానంగా ట్రోలింగ్ రూపంలోనూ విమర్శల రూపంలోనూ ఇవ్వటం ఖాయం అనేటువంటి అభిప్రాయాన్ని ఇవాళ సోషల్ మీడియాలో చాలా మంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి చూద్దాం, థియేట్రికల్ గా దారుణమైనటువంటి పరాజయాన్ని ఎదుర్కొన్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ మరి ఓటీటీలో ఎలాంటి ఫీడ్బ్యాక్ ని అందిస్తుంది. లెట్ us వెయిట్ అండ్ సీ.